నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడం. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతారో వారు ఖచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, మనం చదువు పూర్తి చేసిన తర్వాత ఏదైతే సమయం గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి గాను కేటాయిస్తున్నామో ఆ సమయం మన జీవితాన్ని మొత్తాన్ని మార్చేసినటువంటి సమయం. ఆ సమయం మన జీవితానికి అత్యంత కీలకమైనటువంటి సమయం. ఇంత విలువైన సమయాన్ని గవర్నమెంట్ జాబ్ సంపాదించడం కోసం మనం కేటాయించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలి. ఖచ్చితంగా మనం ఉద్యోగం సంపాదించగలమైనటువంటి బలమైనటువంటి విశ్వాసంతో ముందడుగు వేయాలి. అలానే మరొక కోణం ఏంటంటే, ఎప్పుడు కూడా కీడించి మేలించమని చెప్పి మన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనిషి జీవితంలో తను ఏదనుకుంటే అది జరిగేటువంటి అవకాశాలు అన్ని వేళలా కూడా ఉండవు కాబట్టి కొన్ని సందర్భాల్లో వ్యతిరేక ఫలితాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. ఏంటంటే, నేను కొన్ని సంవత్సరాలు ఈ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతాను, ఇది గనక నాకు లభించకపోతే ఎంత మాత్రం నిరాశ చెందకుండా వెంటనే మరొక రంగంలో అడుగుపెట్టి నన్ను నేను నిరూపించుకుంటాను, నా యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తానని చెప్పేసి ఇలాంటి బలమైనటువంటి విశ్వాసం ఖచ్చితంగా ఉండి తీరాలి. అలా ప్రిపేర్ అయిన తర్వాత ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటూ ముందుగానే భవిష్యత్తు గురించి సరైనటువంటి ఆలోచనతో ఉంటూ అప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడానికి గాను ముందుకు వెళ్ళండి. అలానే మరో విషయం ఏంటంటే, మన కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇది ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే మనం గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు అది సంవత్సరం కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, మరో 10 సంవత్సరాలు కావచ్చు. కాబట్టి మనకు ధనం అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి మనకి ఆర్థిక స్థితిగతులు ఏంటి, లేకపోతే మనం ఏదైనా పార్ట్ టైం చేస్తూ డబ్బు సంపాదించుకుంటే ఈ యొక్క జాబ్కి ప్రిపేర్ అవ్వగలమా లేదా, అలానే మన కుటుంబం ఎల్లవేళ కూడా మనకు అండదండగా ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ అప్పుడు మనం ముందడుగు వేయాలి. అలానే మరొక ముఖ్య విషయం ఏంటంటే, ప్రారంభంలో అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, ఎలా అయినా సరే జాబ్ కొట్టాలని చెప్పి చాలా కష్టపడతారు. అయితే ఏంటంటే, రాను రాను మనకు సరైనటువంటి రిజల్ట్స్ కనుక రాకపోతే, మంచి రిజల్ట్ వచ్చి సక్సెస్ సాధిస్తే వారి జీవితంలో ఇంకా వెనుదిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదు, చాలా సంతోషం. కానీ ఏదైనా బ్యాడ్ రిజల్ట్స్ వస్తుంటే, ఎక్కువగా ఫెయిల్ అవుతుంటే, అప్పుడు వారి జీవితంలో నిరాశ నిస్పృహలు అనేవి పెరుగుతాయి. ఇంకా నా జీవితం ఇక్కడితో ముగిసిపోతుందేమో, నేను ఇంకెందుకు పనికిరానిటువంటి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే, తనకి తన సెల్ఫ్ మోటివేషన్ కనుక చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వారి జీవితాన్ని అక్కడికి అర్ధాంతరంగా ముగించేస్తారు. ఏదైనా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, లేకపోతే మానసికంగా మరింత కృంగిపోయి పూర్తిగా ఇంకెందుకు పనికిరానటువంటి ఆత్మన్యూనత భావంతో వెనుకడుగు వేయడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, సెల్ఫ్ మోటివేషన్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎప్పుడు ఎలాంటి రిజల్ట్ వచ్చినా సరే తనకి తనగా మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగడం, ఇది కాకపోతే మరొకటి అని చెప్పేసి ఇలాంటి మంచి ఆలోచనలతో ముందుకు సాగడం అనేది ఎవరైతే ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు ఖచ్చితంగా ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలానే మరొక ముఖ్య విషయం ఏంటంటే, కేవలం గవర్నమెంట్ జాబ్ మాత్రమే జాబ్ కాదు. చాలా వరకు విలేజెస్లో కనుక మనం గమనిస్తే, పిల్లలు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ₹1,00,000 సంపాదిస్తున్నప్పటికీ కూడాను గవర్నమెంట్ జాబ్ మాత్రమే జాబ్ ఉన్నటువంటి కొంతమంది అలాంటి ఆలోచన ఉంటే వారు ఇప్పుడు కూడా ఆ విధంగానే మాట్లాడుతుంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, కేవలం గవర్నమెంట్ జాబ్ మాత్రమే జాబ్ కాదు. ఈ ప్రపంచంలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని ₹1,00,000 సంపాదిస్తూ సంతోషంగా బ్రతుకుతున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అలానే మనలో కనుక ప్రత్యేక ప్రతిభ ఉంటే వ్యాపారంలో రాణించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలానే క్రీడా రంగాల్లో కావచ్చు, లేదా ఇతరత్ర రంగాల్లో రాణించే వారు కావచ్చు, ఇలా కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి ఎంత మాత్రం కూడా కృంగిపోకుండా ఇది మాత్రమే జీవితం అని చెప్పేసి ఇలాంటి ఆలోచన ఎంత మాత్రం లేకుండా ఖచ్చితంగా మన వంతు ప్రయత్నం మనం చేస్తూ మంచి రిజల్ట్ వస్తే సంతోషంగా ఉంటూ, ఒకవేళ ఏదైనా బ్యాడ్ రిజల్ట్ వస్తే వెంటనే దాని నుంచి బయటపడి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించి ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.